హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. ఈరోజు శ్రావణ మంగళవారం కదా, దానికోసం మేమైతే బ్రాహ్మిన్స్లోని శ్రావణ మంగళవారాలని ఉంటాయండి, నోములు చేస్తాము. అవి ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు 5 సంవత్సరాలు చేస్తారండి. ఒక్కొక్క సంవత్సరం 5 వాయినాలు ఇవ్వాలి, తాంబూలాలు. అలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ 5 మెంబర్స్కి, మళ్ళీ సెకండ్ ఇయర్ 10 మెంబర్స్కి, అలా 5 ఇయర్స్ కలిపి మొత్తం 25 మెంబర్స్కి ఇవ్వాలి. ఇది నాదేంటి 5th ఇయర్, ఫైనల్ ఇయర్. సో దానికోసం ఇవాళ అయితే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇగోండి పిండి కలుపుతున్నాను. వరిపిండి జ్యోతులు చేయాలన్నమాట. దీనికి వరిపిండి జ్యోతులు చేసి ఆ జ్యోతుల్లోని నెయ్యి వేయాలి. మనం నెయ్యి వేసి ఆ దేవుడు పూజ చేసినప్పుడు ఆ జ్యోతులు అక్కడ అమర్చి ఒత్తి పెట్టాలి. వాటిని వెలిగించి చక్కగా అది కథ అవుతుందనమాట. కథ అవుతున్నంతసేపు కూడా అవి అలా జ్యోతులు వెలుగుతూ ఉండాలి. అందుకే నెయ్యి ఎక్కువ వేయాలి. నెయ్యి ఎక్కువ వేయడం వల్ల ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. మొత్తం మనం ఏదైతే పిండితో చేసిన ప్రమిద ఏదైతే ఉంటుందో అది మొత్తంగా కూడా రోస్ట్ అవుతుంది నీట్గా. ఏంటంటే ఇప్పుడు ఏదైతే మేము జ్యోతి ఇస్తామో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అది వాళ్ళు తినాలన్నమాట. ఇచ్చిన వాళ్ళు అది ప్రసాదంగా తీసుకొని తినాలి ఖచ్చితంగా. అందుకని చెప్పి బాగా కాలితే వాళ్ళకు కూడా తినడానికి, మనం ఇచ్చామంటే వాళ్ళకు కూడా కొంచెం దీనిగా ఉండాలి కదా, అందుకోసం అనమాట. సో ఇటువంటి దీనికోసం ఇప్పుడు ఈ జ్యోతులు చేయడానికి వరిపిండి, కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు, మేము వరిపిండి చేస్తాను. వరిపిండి ఇంకా పంచదార, నెయ్యి, పాలు, వీటితో ఇలా మనం ముద్దలా చేసుకోవడమే. చేసుకుంటూ జ్యోతుల్లాగా చిన్న చిన్న జ్యోతుల్లాగా చేసుకోవాలి. నేను మీకు అది కూడా జ్యోతి ఎలా చేస్తారో కూడా చూపిస్తాను మీకు. నేను ప్రస్తుతానికైతే ఇలాగా స్టార్ట్ చేశానమాట. చూద్దాం ఇవాళ 25 మంది ఎక్కడ దొరుకుతారో, పుణ్యస్త్రీలు ఎక్కడ దొరుకుతారో, ఏ టైం అవుతుందో ఏంటో. ఇంకోటి 25 మందికి వాయినలు ఇచ్చినంత వరకు కూడా ఏం తినకూడదు మనం. అంటే ఏవైనా లిక్విడ్స్ తీసుకోవచ్చు, జ్యూసెస్ అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు, కానీ తినడం మాత్రం ఘన పదార్థం ఏం తీసుకోకూడదు. ఇది ముఖ్యంగా శ్రావణ మంగళవారం నోము అనేది భర్తల కోసం చేస్తారనమాట. చేయడం వల్ల భర్తల ఆయుష్ బాగుంటుంది, పుణ్యస్త్రీగా ఉంటారని చెప్పేసి చేస్తారు దీన్ని. అలాగా నాకు మొత్తం లాస్ట్ ఇయర్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మొత్తం 20 మందికి ఇచ్చాను. లాస్ట్ ఇయర్ అయితే అమ్మో చాలా లేట్ అయింది నాకు. ఈ ఇయర్ ఎలా అవుతుందో చూడాలంతా అమ్మ దయ. అంటే చాలామందికి దీనికోసం తెలియదు కాబట్టి నేను వీడియో చేయాలని చెప్పి చేస్తున్నాను. సో ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంక ఉండ చుట్టుకొని మనం జ్యోతుల్లో చేసుకోవాలి.